Hey, what's up? This is my review of Couple Friendly. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే హీరో ఒక స్ట్రగ్లింగ్ ఇంటీరియర్ డిజైనర్, హీరోయిన్ కూడా ఇంచుమించు అంతే. ఒక రోజు కొన్ని కారణాల వల్ల హీరో లైఫ్ లోకి హీరోయిన్ వస్తుంది. లైఫ్ తీసేసి రూమ్ పెట్టుకోండి. హీరోయిన్ హీరోని ఒక సక్సెస్ఫుల్ ఇంటీరియర్ డిజైనర్ కింద చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఒక పెద్ద పేరున్న జబ్బు వస్తుంది. హీరోయిన్ బ్రతికి చనిపోద్దా లేకపోతే చనిపోయి బ్రతికిపోద్దా అనేదే సినిమా ప్లాట్. నా చిన్నప్పుడు ఈ స్టోరీతో ఒక 100 షార్ట్ ఫిల్మ్స్ వచ్చుంటాయి. డైరెక్టర్ అయితే చాలా లేజీగా వర్క్ చేశాడు. సినిమా మొత్తం చెన్నైలో జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ తమిళ్లో మాట్లాడుకున్నప్పుడు మనకు అర్థం కావడానికి కింద తెలుగులో సబ్ టైటిల్స్ వెయ్యాలిగా, అది కూడా ఇలా డైరెక్టర్. కొన్ని సీన్స్ లో అయితే అసలు వాయిస్ వినిపించలేదు. వెళ్తున్న బస్సులు ఆటోలు ఆ సౌండ్లు తప్పితే వాళ్ళ మాటే వినపడలేదు. యోగిబాబు గారి వాయిస్ అయితే అసలు క్లారిటీ లేదు. ఆయన డైలాగ్స్ అసలు ఏమీ అర్థం కాలేదు. ఆయన్ని పెట్టి కామెడీ ట్రై చేశారు కానీ అసలు కామెడీ ట్రాక్ బాగాలేదు. ఇవన్నీ పక్కన పెడితే సినిమా మొత్తం పాస్ట్ లో అన్నట్లు చూపిస్తారు. ప్రజెంట్ సీన్స్ అన్ని తీసుకెళ్లి పాస్ట్ లో మిక్స్ చేసి పైన కింద బ్లాక్ బార్ చేసి కంపు చేశారు. ఇంటర్వెల్ ముందు ఒక ఆక్సిజన్ సిలిండర్ చూపించారు. అప్పుడు ఎందుకు చూపించారో అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ లో అర్థమైంది. మనకు పెట్టిన ఆక్సిజన్ పీకేశారు. హీరో జీవితం దరిద్రంగా ఉన్నప్పుడు సినిమా బాగుంది, హీరో జీవితం బాగున్నప్పుడు సినిమా బాలేదు. బయట చూసే జబ్బులు సరిపోవన్నట్లు సినిమాకి వెళ్ళినా అక్కడ కూడా జబ్బులే చూపిస్తున్నారు. మేము సినిమాకి వచ్చామా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డుకు వచ్చామా అన్నట్లు అనిపించింది. డైరెక్టర్కి ఇచ్చిన మంచి ఛాన్స్ ని డైరెక్టర్ వేస్ట్ చేసుకున్నాడు. ఫైనల్గా ఈ సినిమా ఎలా ఉందంటే ఫంకీ, కపుల్ ఫ్రెండ్లీ రెండు పోటీ పడుతున్నాయి. కుదిరితే ఆ థియేటర్ల పక్కకి వెళ్ళొద్దు. కపుల్ ఫ్రెండ్లీ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.